అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం క్రాస్ రోడ్లో సమత సైనిక ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు చౌడవరం సుబ్బనరసయ్య, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంజుపల్లి జయరాజ్, అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర నాయకులు పోలంరెడ్డి మల్లికార్జున, కొంతమంది దళిత నాయకులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చౌడవరం సుబ్బనరసయ్య మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల దళితులకు మేలు జరుగుతుంది, కానీ ఇప్పుడున్న నాయకులు దళితులకు అందవలసిన పథకాలను రద్దు చేసి దళితులను చాలా ఇబ్బంది పెడుతున్నారని, అలాగే దళితులపై దాడులు జరిగినా పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని సుబ్బనరసయ్య ఆవేదన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ దళితుల సమస్యలపై మీ దగ్గరకొస్తే దళితులకు న్యాయం చేయవలసిందిగా పత్రికా విలేకరుల సమక్షంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలా మాకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా ఏకమై ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. దళితులపై దాడుల గురించి చెప్పదలుచుకున్న విషయాలు చెప్పండి. అందరికీ జై భీమ్. నా పేరు చౌడవరం సుబ్బనరసయ్య, సమత సైనిక జిల్లా అధ్యక్షుడు. గౌరవ పెద్దలు అంబేద్కర్ జయరాజ్ గారు, గౌరవనీయులు పోలంరెడ్డి మల్లికార్జున గారు, కోడి శ్రీనివాస్ గారు, హెచ్లయ్య గారు, నర్సులు గారు అందరూ కలిసి ఈరోజు అన్నమయ్య జిల్లా గోదావరిపల్లి మండలం క్రాస్ రోడ్డు వద్ద సమావేశం నిర్వహించాం. ఎందుకు ఈ సభ నిర్వహించామంటే, ఇలాంటి నాయకులు ఉంటారని ఆ రోజు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారని ఉద్దేశంతో ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసినాడు. ఎస్సీలపై దాడులు జరిగితే కేసు పెట్టాలని చెప్పి ఆ రోజు ఆయన రాజ్యాంగం పొందుపరిచాడు. కాబట్టి ఈరోజు జరుగుతుంది. ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని మా దళితుడికి ఐక్యత విజయాసం అని చెప్పి మా ద్వారా ఓట్లు వేయించుకొని మా ద్వారా పదవులు పొందిన తర్వాత ఈరోజు అదే దళితులు మా పైన దౌర్జన్యం చేస్తే మేము పోలీస్ చెప్పి ఎస్సీ కేసు పెట్టమంటే పోలీసులు తీసుకుంటే, ఎందుకంటే సుప్రీంకోర్టు మాకు ఎస్సీ కేసు పెట్టొద్దని చెప్పి చెప్తున్నారు. దళితులు దళచుకుంటే ఏమైనా చేసుకుంటాం, తగ్గించుకోగలుగుతాం. ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ పార్టీ కానీ దళితుల జోలికి వస్తే మా ప్రతాపేత చూపిస్తామని అన్ని పార్టీ నాయకులకు, అన్ని కులాలకు, అన్నిటికి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా దళితులు దయచేసి మా దళితుల జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. అన్నదమ్ములుగా ఉన్న మా ఎస్సీ మాల బాధితులు అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు ఈ స్వార్థాల కోసం విభజించి పాలిస్తున్నారు. ఇప్పటికే మేమంతా ఒకటిగానే ఉంటామనే ఉద్దేశంతోనే సమావేశం నిర్వహించినాము. ఈ సమావేశానికి హాజరైన అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాము. జై భీమ్. సుబ్బనరసయ్య గారు, మీరు ఎస్సీ ఎస్టీల గురించి దళితులపై దాడుల గురించి చెప్పదలుచుకున్న విషయాలు చెప్పండి. అందరికీ జై భీమ్. నా పేరు చౌడవరం సుబ్బనరసయ్య, సమత సైనిక జిల్లా అధ్యక్షుడు. గౌరవ పెద్దలు అంబేద్కర్ జయరాజ్ గారు, గౌరవనీయులు పోలంరెడ్డి మల్లికార్జున గారు, కోడి శ్రీనివాస్ గారు, హెచ్లయ్య గారు, నర్సులు గారు అందరూ కలిసి ఈరోజు అన్నమయ్య జిల్లా గోదావరిపల్లి మండలం క్రాస్ రోడ్డు వద్ద సమావేశం నిర్వహించాం. ఎందుకు ఈ సభ నిర్వహించామంటే, ఇలాంటి నాయకులు ఉంటారని ఆ రోజు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారని ఉద్దేశంతో ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసినాడు. ఎస్సీలపై దాడులు జరిగితే కేసు పెట్టాలని చెప్పి ఆ రోజు ఆయన రాజ్యాంగం పొందుపరిచాడు. కాబట్టి ఈరోజు జరుగుతుంది. ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని మా దళితుడికి ఐక్యత విజయాసం అని చెప్పి మా ద్వారా ఓట్లు వేయించుకొని మా ద్వారా పదవులు పొందిన తర్వాత ఈరోజు అదే దళితులు మా పైన దౌర్జన్యం చేస్తే మేము పోలీస్ చెప్పి ఎస్సీ కేసు పెట్టమంటే పోలీసులు తీసుకుంటే, ఎందుకంటే సుప్రీంకోర్టు మాకు ఎస్సీ కేసు పెట్టొద్దని చెప్పి చెప్తున్నారు. దళితులు దళచుకుంటే ఏమైనా చేసుకుంటాం, తగ్గించుకోగలుగుతాం. ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ పార్టీ కానీ దళితుల జోలికి వస్తే మా ప్రతాపేత చూపిస్తామని అన్ని పార్టీ నాయకులకు, అన్ని కులాలకు, అన్నిటికి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా దళితులు దయచేసి మా దళితుల జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. అన్నదమ్ములుగా ఉన్న మా ఎస్సీ మాల బాధితులు అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు ఈ స్వార్థాల కోసం విభజించి పాలిస్తున్నారు. ఇప్పటికే మేమంతా ఒకటిగానే ఉంటామనే ఉద్దేశంతోనే సమావేశం నిర్వహించినాము. ఈ సమావేశానికి హాజరైన అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాము. జై భీమ్. జయరాజు గారు, మీరు ఎస్సీ ఎస్టీ కేసు గురించి చెప్పదలుచుకున్న విషయం ఏదో చెప్పండి. అంటే అన్నమయ్య జిల్లా కోవులార్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి దళిత సంఘాల ఆధ్వర్యంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. జయరాజ్ గారు పూర్వం నుంచి దళితులపైన దాడులు చేస్తూ దళితులను అనగదొక్కి అవమానపరుస్తూ ఉన్నప్పుడు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల కోసం ప్రత్యేక చట్టాలను తెచ్చారు. ఎస్సీ ఎస్టీలను పై దాడులు చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసేవారు. కానీ ఆ కేసులను ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తూ కేసులను రద్దు చేసే తీర్మానం తెచ్చారు. దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని మరియు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మేమే కాదు, భారతదేశంలో ఉన్న యావత్ దళితులందరూ మాకు కల్పించినటువంటి అంబేద్కర్ రాజ్యాంగ హక్కులు ఎవరైనా హరించాలని చూస్తే మాత్రం చూస్తూ సహించే ప్రసక్తే లేదు. అవసరమైతే చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, చంపడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఒకప్పుడు దళితులు కాదు, ఇప్పుడు దళితులంతా కూడా మేల్కొని ఉన్నారు. ఖబర్దారని అన్నమయ్య జిల్లా రోగివరపల్లి మండలం కోడరపల్లి క్రాస్ రోడ్డు వద్ద సమావేశమైనటువంటి మా దళిత నాయకులు, మాకు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు గంజిపల్లి వీరాజు మానమహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే సమతా సేనదళ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు చౌడవరం సుబ్రహ్మణ్య, మరి అలాగే మూడు శ్రీను గారు, మరి అలాగే రమణన్న గారు, మరి అలాగే మన పెంచిలయ్య గారు హాజరైన సందర్భంగా ఎస్ఎస్టీ కేసును నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి ఇది ఎవరు చేసే పని కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కును, ఈ హక్కును కాలరాసడానికి ఎవరికి హక్కు లేదు కనుక దీనికి ఇలాంటి పరిణామాలు మళ్ళా కనుక పునరుద్ధరణ అయితే అందరూ రోడ్ల మీదకి వచ్చి దండాలు రాత్రోకలు చేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం కూడా కోట్ల బద్దలు కొడతామని ప్రతి ఒక్కరిని మేము హెచ్చరిస్తూ, మరి ఈ ఎస్సీ ఎస్టీ కేసులను నిర్వహణ చేయకుండా ఎస్సీ ఎస్టీ కేసులపైకి ఏ రాజు కూడా ఇంకా చర్య తీసుకోకూడదని మేమంతా వ్యతిరేకిస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు ఎలా ఉన్నది అలాగే ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం. జై భీమ్. సుబ్రహ్మణ్య గారు, మీరు ఎస్సీ ఎస్టీల గురించి దళితులపై దాడుల గురించి చెప్పదలుచుకున్న విషయాలండి, చెప్పండి. అందరికీ జై భీమ్. నా పేరు చోడవరం సుబ్రహ్మణ్య, సమతా సేన జిల్లా అధ్యక్షుడు. గౌరవ పెద్దలు పెట్టుబడి జయరాజ్ గారు, గౌరవనీయులు కోనమరెడ్డి మల్లికార్జున గారు, కోడి శ్రీనివాస్ గారు, పెంచిలయ్య గారు, నర్సులు గారు అందరూ కలిసి ఈరోజు అన్నమయ్య జిల్లా కోదరపల్లి మండలం క్రాస్ రోడ్డు వద్ద సమావేశాన్ని నిర్వహించాము. ఎందుకు ఈ సభ నిర్వహించామంటే ఇలాంటి నాయకులు పుడతారని ఉంటారని ఆ రోజు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసినాడు. ఎస్టీల పైన దాడులు జరిగితే కేసు పెట్టాలని ఆ రోజు ఆయన రాజ్యాంగం పొందుపరిచాడు. కాబట్టి ఈరోజు జరుగుతుంది. ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని మా దళితుడికి ఐజాబ్స్ విజేస్తాం అని చెప్పి మా ద్వారా ఓట్లు వేయించుకొని మా ద్వారా పదవులు పొందిన తర్వాత ఈరోజు అదే దళితులు మా పైన దౌర్జన్యం చేస్తే మేము పోలీస్ స్టేషన్కి ఎస్సీ కేసు పెట్టమంటే పోలీసులు తీసుకుంటే, ఎందుకంటే సుప్రీంకోర్టు మాకు ఎస్సీ కేసు పెట్టొద్దని చెప్పి చెప్తున్నారు. దళితులు దళితులు ఏమైనా చేసుకుంటాం, తగ్గించుకోగలుగుతాం. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ దళితుల జోలికి వస్తే మా ప్రతాపేత చూపిస్తామని అన్ని పార్టీ నాయకులకు, అన్ని కులాలకు, అన్నిటికి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా దళితులు దయచేసి మా దళితుల జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. అన్నదమ్ములుగా ఉన్న మా ఎస్సీ మా అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు ఈ స్వార్థాల కోసం విభజించి పాలిస్తున్నారు. ఇప్పటికైనా మేమంతా ఒకటిగానే ఉంటామనే ఉద్దేశంతోనే సమావేశం నిర్వహించినాము. ఈ సమావేశానికి హాజరైన అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాము. జై భీమ్.